చక్కనైనటువంటి దృశ్యం. ఓం గట్టి మేళం. మాంగళ్యం తంతు నానేన మనము 3 ముళ్ళు వేస్తాము. 3 ముళ్ళు అంటే ధర్మమునందు, అర్థమునందు, కామమునందు భర్త భార్యకు బద్ధుడై ఉండడానికి ఈ 3 ముళ్ళు వేస్తాడు. అదేవిధంగా మన తాళిబొట్టులో 2 ఉంటాయి. ఏవి? ఆ పుస్తెలు. అవి 2 కూడా, ఒకటి అత్తవారింటి గౌరవాన్ని కాపాడడానికి, ఒకటి తల్లిగారింటి గౌరవాన్ని కాపాడడానికి. ఎవరి మీద ఉంటుంది బాధ్యత? భార్య మీద. వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటూ ఒకే మాట ఒకే బాణంగా మనకు సాక్షాత్తు రాముల వారు మనిషి జన్మ, మానవ జన్మ ఎత్తి మనిషి ఏ విధంగా ధర్మంగా నడుచుకోవాలి, మన భారతదేశం వైపు ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా చూసి గర్విస్తున్నాయి, పాటిస్తున్నాయి మన యొక్క ఆచార నియమాలను. అంటే అది రామచంద్రుని యొక్క కృప. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ అనేది ఎలా ఉండాలి అని చెప్పింది రామాయణం. కుటుంబంలో ఎవరు ఎలా ఉండాలి, ఎవరి స్థానం ఏమిటి, ఎవరి మాటను ఎవరు ధిక్కరించకుండా ఒకరి మాట ఇంకొకరిదిగా భావన చేస్తూ. ఎందుకంటే రాముడు ఒక్క మాట దశరథుడు చెప్పగానే అడవులకు వెళ్ళిపోయినాడు, జమదాటలేదు. పితృవాక్య పరిపాలకుడు. సీతాదేవి రాముడు ఎటుపోతున్నాడు, నువ్వు అడవికి పోతే నేను రాను, నేను ఇంట్లోనే కూర్చుంటా అని అనలేదు. భర్త అడుగు జాడలలో నువ్వు ఎక్కడ ఉంటే నాకు అదే, నువ్వు నేల మీద పడుకుంటే నాకదే పరుపు, నీకు లేని సుఖం నాకెందుకయ్యా, వెళ్ళిపోయింది. లక్ష్మణుడు అన్నను విడిచిపెట్టి ఉండలేక, అన్నా నువ్వు లేని నాకెందుకు ఇదంతా, నీతో పాటు నేను వస్తా అంటే ఎంత అన్యోన్యత, ప్రేమ, అనురాగాలు, ఇవన్నీ కూడా మనం రామాయణాన్ని చూసి నేర్చుకోవచ్చు. హనుమ, ఆయనకి ఏమున్నదండి రాముడికి సహాయం చేయాలి, ఒక మిత్రుడుగా వచ్చి ఒక్క మాట చేత హనుమ ఉండి ఆ లంకను మొత్తం నాశనం చేసినాడు. ఒక్క రామ దూత అంటే నేను దూతను వస్తేనే ఇలా ఉంటుంది, రాముడు కనుక వచ్చి లంకలో కాలు పెడితే ఎలా ఉంటుందో